హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను క్వశ్చన్స్ చెప్పబోతున్నాను. అది ఏ టాపిక్ మీద అని కూడా చెప్తాను. ముందు వీడియోలో రియల్ నెంబర్స్ ఇంట్రడక్షన్ ఇచ్చినాను, అది వెళ్ళి చూసిన తర్వాత ఇది చూడండి, ఓకేనా? ఈ వీడియోలో మెయిన్ ఏమంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి అనేది ఈ వీడియో అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఇవి తెలుసుకునే ముందు ఫ్యాక్టర్స్ అంటే ఏమో తెలుసుకుందాం. ఫ్యాక్టర్స్ అంటే ఒక నెంబర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 నెంబర్ ఈజ్ డివైడెడ్ విత్ హౌ మెనీ నెంబర్స్, దట్ ఈజ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఎలానో ఇది నెంబర్స్ ఇలా చెప్తాను చూడండి. ఇప్పుడు 9 ఉంది. 9 అనేది ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది? 3తో డివైడ్ అవుతుంది, 9తో డివైడ్ అవుతుంది, అంతే కదా. హౌ మెనీ నెంబర్స్తో డివైడ్ అవుతుంది అంటే 2 నెంబర్స్తో డివైడ్ అవుతుంది. ఈ రెండింటిని ఫ్యాక్టర్స్ అంటారు. ఓకే, ఇప్పుడు 18 ఉంది కదా. 18 ఏ దాంతో డివైడ్ అవుతుంది? ఆ డివైడ్ అయ్యే నెంబర్స్ని ఫ్యాక్టర్స్ అంటారు. ఓకేనా, మనం ఏ నెంబర్తో డివైడ్ చేస్తున్నామో ఆ నెంబర్ని ఫ్యాక్టర్స్ అంటారు. 2తో డివైడ్ అవుతుందా? 2తో, తర్వాత 3తో డివైడ్ అవుతుంది, 6తో డివైడ్ అవుతుంది, 9తో డివైడ్ అవుతుంది, 18తో డివైడ్ అవుతుంది. సరేనా? ఇది ఫ్యాక్టర్స్ అంటే. తర్వాత ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ అంటే ఏమో తెలుసుకుందాం. ఎల్సిఎం అంటే ఫస్ట్ ఫుల్ ఫామ్ ఏంటంటే, ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపులర్. అర్థమైందా? లీస్ట్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని ఫర్ ఎగ్జాంపుల్గా ఎలా కనుక్కుంటారో ఒక నెంబర్లో చూపిస్తా చూడండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు 16 ఉంది. 16 ఎల్సిఎం ఎలా చేస్తాం? ఫస్ట్ ఇక్కడ 16 రాసుకొని 2తో పోతుందా? 2 8s, 2 4s, 2 2s, 2 1s. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట. 2 × 2 × 2. 16కి ఎల్సిఎం ఫ్యాక్టర్స్ ఏవి? 2 × 2 × 2 × 2. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 27 ఎల్సిఎం అయినా హెచ్సిఎఫ్ అయినా ఇలానే కనుక్కుండేది, కానీ అవి కొంచెం డివైడ్ చేయాలా, అవి క్వశ్చన్స్లో తెలుసుకుందాం. ఫస్ట్ ఎల్సిఎం ఎలా చేయాలి, హెచ్సిఎఫ్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి. ఇది కూడా ఎల్సిఎం. ఎల్సిఎం ఎలా? 27కి ఎల్సిఎం ఎట్లా చేస్తాం? 3 9s, ఓకే, 3 3s, 3 1s. ఎల్ షేప్లో వచ్చింది కదా, కాబట్టి ఎల్ షేప్లో ఏవైతే వచ్చినాయో అవన్నీ మనం ఇంటూగా రాసుకోవడం, అంతే. అర్థమైందా? ఓకే, ఎల్సిఎం హెచ్సిఎఫ్ చాలా ఈజీ కదా. తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే నేను ముందు వీడియోలో ఒక థీరం చెప్పినాను. ఏదైనా కాంపోజిట్ నెంబర్కి ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్గా వస్తే దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు 2 ఉంది. 2 అనేది దేంతో మల్టిప్లికేషన్ అవుతుంది? 2తో మల్టిప్లికేషన్ అవుతుంది, 1తో మల్టిప్లికేషన్ అవుతుంది, అంతేనా? 1 2s 2, 2 1s 2, అంతే. తర్వాత 4 ఉంది. 4 ఏ నెంబర్స్తో మల్టిప్లికేషన్ అవుతుంది? 1తో అవుతుంది, 2తో అవుతుంది, మళ్ళీ 4తో అవుతుంది. అక్కడ థీరంలో ఏమిటంటే 1తో కాకుండా ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసే ఆ నెంబర్తో కాకోకుండా ఏ నెంబర్తో అయినా మల్టిప్లికేషన్ అవుతే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. అర్థమైందా? ఇది వేరే నెంబర్తో మల్టిప్లికేషన్ అవుతుంది. 2 2sతో పోతుంది కదా, 1 2sతో 2 అవుతుంది, 2 1sతో 2 అవుతుంది. 1తో మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసే నెంబర్తో తప్ప ఏ నెంబర్తో అయినా పోతే 2 2s 4 కదా, ఆ నెంబర్తో పోతే దీన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు.
ఓకే, ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 9 ఉంది కదా, 9 ఏదంతా అవుతుంది, 1తో వెళ్తుంది, 3తో పోతుంది, 9తో పోతుంది. 9 టేబుల్తో కాకుండా 1 టేబుల్తో కాకుండా ఇంకా ఏ టేబుల్తో అయినా మనం ఆ నెంబర్ని మల్టిప్లికేషన్ చేస్తే ఆ నెంబర్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. 3 3 పోతుంది కదా, కాబట్టి అట్లా పోకూడదు అని కాదు, పోతుంది కాబట్టి ఈ నెంబర్ని కాంపోజిట్ అంటారు. అర్థమైందా? ఆ నెంబర్ని ఏమంటారో తెలుసుకోండి, కాంపోజిట్ నెంబర్ అంటారు. అర్థమైందా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ అంటానే ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ ఉండాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇప్పుడు కాంపోజిట్ నెంబర్ ఉంది కదా, ఇప్పుడు కాంపోజిట్ నెంబర్ తీసుకున్న తర్వాత ఆ కాంపోజిట్ నెంబర్ అనేది దేనికి ఈక్వల్గా ఉండాలంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏందో తెలుసుకోండి. ప్రైమ్ నెంబర్స్ తెలుసు కదా, ప్రైమ్ నెంబర్స్ ఎగ్జాంపుల్స్ ఏవేంటి, 2 3 సో ఆన్ అట్లాంటివి. కింద కూడా చెప్తాను చూడండి. 3 3 పోతుంది. 3 అనేది ప్రైమ్ నెంబరే కదా. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఈక్వల్స్ టు కాంపోజిట్ నెంబర్ అయితే ఏమవుతుంది, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంతే, ఈజీ. మనం క్వశ్చన్లోకి వెళ్తే ఇప్పుడు ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మనం ఎల్సిఎం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ కనుక్కోవాలంట. దేనికి? 6కి 20కి ఆ నెంబర్స్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఏ నెంబర్స్కి? 6కి 20కి. గివెన్ ఫస్ట్ నెంబర్స్ రాసుకుందాం, 6 and 20. ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాసుకుందాం. 6కి ఫ్యాక్టర్స్ రాసుకుందాం. 2 ఓన్లీ ఇవే. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే మల్టిప్లికేషన్ చేయండి. ప్రైమ్ నెంబర్స్ ఏవేవి? ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 8 అవుతుంది, 11 13 సో ఆన్. 2 అనేది ప్రైమ్ నెంబరే కదా, ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేయండి. ప్రైమ్ నెంబర్తో మాత్రమే డివైడ్ చేయండి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కున్నప్పుడు. 2 3 6. 3 అనేది కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి 3 1. అర్థమైందా? ఇవి ఫ్యాక్టర్స్ అంటామని చెప్పినాం కదా, ఇవి కూడా డివైడ్ చేస్తాయి కాబట్టి దీన్ని కూడా ఫ్యాక్టర్స్ అంటారు. ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఈక్వల్స్ టు 2 into 3. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో అన్నారు కాబట్టి ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే రావాలి. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే ఇక్కడ మనం చేసుకోవాలి, ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ. ఇదొకటే. మళ్ళీ 20కి 2తోనే స్టార్ట్ చేయండి అండి. 2 1 0 అట్లా దింపుకుందాం. 2 5 5 అనేది కూడా ప్రైమ్ నెంబర్ కదా, 5 1. ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 ఏమేమి? 2 2 5 2 2 5. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి మనం రాసుకోము. అర్థమైందా? 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి మనం రాసుకోము ఇక్కడ. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 6 and 20. ఎల్సిఎం ఇది మెయిన్ అనమాట ఇక్కడ. అర్థమైందా? ఎల్సిఎం ఆఫ్ 6 and 20 ఏమవుతుంది? దీంట్లో కామన్గా ఇక్కడ మనం ఎల్సిఎం మీనింగ్ తెలుసుంటే ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. ఎల్సిఎం మీనింగ్ ఏమి? లీస్ట్ కామన్ మల్టిపులర్. కామన్ ఫస్ట్ కామన్ ఏమున్నాయి? ఈ రెండిట్లో 2 కామన్గా ఉంది. అర్థమైందా? ఈ పెయిర్ని 2గా రాసుకోండి. అర్థమైందా? 2గా. ఇంకా మిగిలినటువన్నీ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 టేబుల్స్లో 2 కామన్గా ఉంది కాబట్టి 1గా రాసుకున్నాం. మిగిలినటివి 3 ఉంది, మరి 2 ఉంది, మరి 5 ఉంది. అర్థమైందా? ఇది రాయడం. ఎల్సిఎం ఆఫ్ 6 and 20 ఎంత అవుతుంది? 2 3 6, 6 2 12, 12 5 60.
ఓకే. ఎల్సిఎం ఆఫ్ 6 and 20 ఏమవుతుంది? 60. హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20. హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20 అంటే దీంట్లో ఈ మీనింగ్లో హెచ్సిఎఫ్ అంటే మనకి ఏమి మీనింగ్? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఏముంది దీంట్లో? 2 ఒక్కటే కామన్ ఉంది కాబట్టి 2 ఒక్కటే రాసుకోండి. ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే రాయాలి ఇక్కడ. అర్థమైందా? కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే రాయాలి ఇక్కడ. దీనికి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 2. దట్స్ ఆల్. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈజీ కదా. ఇంకోటి చెప్తా వినండి. గివెన్ ఇక్కడ కూడా ఫైండ్ ద హెచ్సిఎఫ్ 96 and 204. ఫైండ్ ద హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ అన్నారనుకో ఈ మెథడ్లో చేసేసేయండి. హెచ్సిఎఫ్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ 96కి 404 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్తో మాత్రమే మనం ఇట్లా చేయాలి. దీన్ని ఏమంటారు అంటే ఎల్సిఎం చేయడం ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్తో మాత్రమే చేయాలి. ఫైండ్ దేర్ అలాగే ఎల్సిఎం కూడా కనుక్కోండి అన్నారు. అర్థమైందా? ఇప్పుడు 96కి కనుక్కుందాం. 96 2 ఫస్ట్ 2తోనే స్టార్ట్ చేద్దాం. 2 4s 8 కదా. 2 4s 8 ఉంటుంది. 8 అన్నప్పుడు ఇంకా 1 ఉంటుంది. 1 అనేది ఈ సైడ్కి పోతే 16 అవుతుంది. 2 8 16. మరి 2 2s 2 4s 2 1s 2 2s 2 6. ఈ రెండింటిని ఇంకా కలిపేసి చెప్పేస్తాను. ఇంకా 2 6 2 3s 3 అనేది కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి ప్రైమ్ నెంబర్తో చేయొచ్చు. ఇవి మనకేమి ఫ్యాక్టర్స్ అన్నమాట. దేనికి? 96కి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 96 2 1 2 3 4 5 రాసుకుందాం ఫస్ట్. 1 2 3 4 5 ఇంటూ 3 ఉంది కాబట్టి ఇంటూ 3. అలా 404కి కనుక్కుందాం. 404కి ఎల్సిఎం కనుక్కుందాం. 2 2s 2 0 అట్లా పెట్టుకోండి. 2 2s మళ్ళీ 2 1s 0 అట్లా పెట్టుకోండి. 2 1s ఇంకేదంతా పోతుంది? 101తో ఒకటే పోతుంది కాబట్టి 101 into 1. ఏమేమి రాసుకుందాం? ఫ్యాక్టర్స్ ఆఫ్ 404 ఈక్వల్స్ టు 2 into 2 into 101. ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఆఫ్ 96 and 404 మీరే చెప్పాలి. మీరే నాకు కామెంట్ చేయండి. ఎల్సిఎం ఆఫ్ 96 and 404కి ఏమేమి వస్తాయో నాకు కామెంట్లో పెట్టండి. అర్థమైందా? హెచ్సిఎఫ్ ఒకటే ఇక్కడ మెయిన్ అని. ఇది కూడా మెయినే, మీకు తెలుసు కాబట్టి చెప్పలేదు నేను. హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 ఈక్వల్స్ టు మీరే చెప్పాలి. దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి ఎంత వస్తుందో. ఓకేనా? ఇది కూడా చెప్తాను చూడండి. ఇక్కడ ఈ రెండిట్లో 2 కామన్ ఉంది. ఇంకో పేరు 2 కామన్ ఉంది. ఇక్కడ నుంచి ఒక 2 రాసుకుంటాం. ఇక్కడ నుంచి ఒక 2 రాసుకుంటాం. 2 into 2 ఇంకా మిగిలినటువన్నీ రాయండి. అర్థమైందా? అట్లా రాసి అట్లా టైప్ చేసి నా కామెంట్లో కామెంట్ చేయండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404. ఇక్కడ ఏం హెచ్సిఎఫ్ అంటే ఓన్లీ కామన్ ఉండేటి ఒకటి రాయాల. కామన్ ఏమేమి ఉన్నాయి? 2లో ఈ పేరులో 2 కామన్ ఉంది. ఈ పేరులో 2 కామన్ ఉంది. ఇంటూ 2 ఇస్ 4. అర్థమైందా? 4 అనేది హెచ్సిఎఫ్. థ్యాంక్ యూ గైస్. దీనికి ఆన్సర్ చేస్తేనే మీకు అర్థమైనట్టు. అర్థమైందా? కామెంట్ చేయండి. బాయ్.